క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దినం, మరొక పునరుద్ధాన దినమున ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని ఈ విధంగా ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యం వినడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో వేసవి కాలపు పండ్ల గంప అనేటువంటి ఒక పాఠ్య భాగాన్ని అధ్యయనం చేద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి మాటలను మనం చదివి ధ్యానిస్తున్నప్పుడు, ఆనాడు యెహోవా దేవుడు దర్శన రీతిగా ఆమోసుకు ఈ యొక్క వేసవి కాలపు పండ్ల గంపను చూపిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ యొక్క మాటలు మనము చదువుకుందాం. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చే ఉన్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ఈ యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు బహుశా వేసవి కాలపు పండ్ల గంప, ఈ మాట మనం విన్నప్పుడు ఒక చక్కని ద్రాక్ష గెలలు కానీ చక్కని పండ్లు కానీ ఒక గంపలో వేసినట్టు ఒక దర్శనం కనబడుతుంది. కానీ ఈ యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు దానికి భిన్నంగా, దానికి వ్యత్యాసంగా మనకు కనబడుతుంది. ఏంటా వేసవి కాలపు పండ్ల గంప? వేసవి కాలపు పండ్ల గంప శ్రమకు సాదృశ్యంగా ఉంది, దేవుని కోపానికి సాదృశ్యంగా ఉంది, దిగజారిన విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది, లోకంలో పెరుగుతున్న పాపానికి సాదృశ్యంగా ఉంది. అంతేకాదండి, అంత్య దినములకు సాదృశ్యంగా ఉందని వేసవి కాల పండ్ల గంప మనకు జ్ఞాపకం చేస్తుంది. కుళ్ళిపోయినటువంటి పండ్లు, పెరికి వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పండ్లు, అయిష్టానికి ఉన్నటువంటి పండ్లు, ఎవరు కూడా తినలేనటువంటి పండ్లకు ఈ యొక్క వేసవి కాల పండ్ల గంప ఏర్పాటు చేయబడింది. దాన్ని ఆమోసు దర్శన రీతిగా చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము కొన్ని భాగాలుగా అధ్యయనం చేద్దాం. అసలు గంపలో ఉన్నవి ఏంటి? ఎందుకు కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క పండ్లు, ఎందుకు పెరికేసినటువంటి ఆ యొక్క పండ్లను యెహోవా దేవుడు ఆమోసుకు చూపిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాల్ని క్లుప్తంగా అధ్యయనం చేస్తే, సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ అని రాయబడింది. ప్రియమైనటువంటి వారలారా, నిర్విచారముగా ఉన్నటువంటి వారు ఈ గంపలో చేర్చబడ్డారు. నిర్విచారముగా ఉండడం అంటే ఏంటి? ఏ చీకు, ఏ చింత లేకుండా ఉండడం, ఎలాంటి ఆలోచనలు వారు ఆలోచించకుండా వారి జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయని అర్థం. దేవుడంటే, సంఘం అంటే, విశ్వాసం అంటే, ప్రార్థన అంటే వాటన్నిటిని పక్కన పెట్టి వారు నిశ్చింతగా ఉన్నారు. వారందరికీ ఒకనాడంట శ్రమ రాబోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉండవచ్చు, అయ్యో నిశ్చింతగా ఉన్నారే, వారికి ఎలాంటి కష్టాలు లేవు, వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు, సమస్యలు లేవు, వారికి ఎందుకు శ్రమ? దేవుడు అంటా ఉన్నాడు, మొదటి 5 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, సీయోనులో నిర్విచారంగా నున్నవారికి శ్రమ అంటున్నాడు. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలైన జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి కూడా శ్రమ కలుగుతుంది అంట. యేసు ప్రభు లేకపోతే వారి జీవితంలో సమస్తము లేనట్టేనండి. క్రీస్తు లేని జీవితంలో, ఒకవేళ ఈ లోకంలో జీవిస్తూ నిర్విచారముగా మనం జీవిస్తున్నామేమో, కానీ క్రీస్తు లేకపోతే ఒకనాడు శ్రమకు పాత్రలమవుతామని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అదే రీతిగా ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4 నుంచి 10 వచనాల్ని మనము క్లుప్తంగా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు, ధనమును ప్రేమించేటువంటి వారికి కూడా ఒకనాడు శ్రమ రాబోతుంది. దేవునికి సమయం ఇవ్వనటువంటి వారి కొరకు, ప్రత్యేకంగా పరిశుద్ధ దినమును ప్రేమించినటువంటి వారు ఈ యొక్క శ్రమకు పాలవుతారని వేసవి కాలపు పండ్ల గంపలో వీరందరూ చేర్చబడ్డారు. ధనాన్ని ప్రేమిస్తూ ఎవరైతే పేదలుగా ఉంటారో, బలహీనంగా ఉంటారో, వారి మీద వ్యాపారం చేసి ధనాన్ని సమకూర్చుకుందాము అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారందరికీ ఒకనాడు శ్రమ రాబోతుందండి. గడిచినటువంటి కొన్ని దినములలో ఆంధ్ర ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ప్రాంతంలో అనేక మరణ వార్తలు వింటూ ఉన్నాం. భయంకరమైనటువంటి కరోనా కొందరి జీవితాలను కలిచివేసిందని,
కొందరి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయని మనం వార్తలు వింటున్నాం. కానీ నేను కళ్ళారా చూశాను కొన్ని జీవితాలు. అయ్యో, రోడ్డు పక్కన ఎంతోమంది మరి కొన్ని శవాలను వారు మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఒక లైన్ పద్ధతిలో కొన్ని శవాలు వెళ్తున్నాయి, కొన్ని కఫిన్ బాక్సులు వెళ్తూ ఉన్నాయి. గ్రేవ్ యార్డ్ దగ్గర ఒక లైన్ ఉంది వారిని పూడ్చడానికి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితి ఎందుకు అంటే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, యెహోవా మాట విననటువంటి వారికి ఒకనాడు క్షామము కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో బ్లాక్ అండ్ వైట్లో లిఖితం చేయబడింది. ప్రేమటువంటి దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఏ దిశగా వెళ్తూ ఉన్నాయి, ఈ లోక పోకడ ఎక్కడికి వెళ్తుంది, వ్యక్తిగత జీవితంలో మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి సమయం ఇవ్వనటువంటి వారిని కూడా ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ దినాన్ని ప్రేమించినటువంటి వారుగా ఉంటున్నారు కొంతమంది. ఎప్పుడు శనివారం ఆదివారం అయిపోతుందో తిరిగి నా వ్యాపారంలోనికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఈ యొక్క పరిశుద్ధ దినం దాటి వెళ్ళిపోతుందో నేను నా డైలీ లైఫ్లోకి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తుంటున్నారు. వారికి కూడా ఒకనాడు శ్రమ కలుగుతుందండి. ఆ శ్రమ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఆ ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అది అగ్ని చేత కాల్చబడుతుందని 7వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడింది. 8వ అధ్యాయంలో అది క్షామమునకు అప్పగించబడుతుంది. ఈరోజు మనం భరిస్తున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి మహమ్మారి యెహోవా మాట వినకపోవటం వలన కలిగినటువంటి స్థితిగా మనము పరిశుద్ధ వాక్యం నుంచి గమనించవచ్చు. ఇవన్నీ గంపలో చేర్చబడ్డాయి. వీటన్నిటినీ యెహోవా దేవుడు విచారణ చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే దాన్ని పెరికివేయాలని ఆలోచన చేస్తున్నాడు, దాన్ని తెంపివేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ యొక్క వేసవి కాల పండ్ల గంపను సమకూర్చి దాన్ని అగ్నిలో పడవేయాలని ఆలోచన చేస్తున్నాడు యెహోవా దేవుడు. ఇది శ్రమకు, దేవుని కోపానికి సాదృశ్యంగా ఉందని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు అసలు గంపలో లేనివి ఏంటో ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 21 వచనంలో, అలాగుననే మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించునని వ్రాయబడింది. అంతేకాదు 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని వ్రాయబడింది. ఎవరైతే తండ్రి చిత్త ప్రకారము జరిగిస్తారో, ఎవరైతే తండ్రి చిత్త ప్రకారము తన జీవన నడవడిలో నడుస్తూ ఉంటాడో కోతకాలంలో సమకూర్చబడినటువంటి పండ్లకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క వ్యక్తి తన జీవితము ఈ యొక్క వేసవి కాల పండ్ల గంపలో చేర్చబడకుండా ముందుగానే తప్పించి యెహోవా దేవుడు వారిని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడనా? మనకి శ్రమలు చాలామంది నన్ను అడుగుతుంటారు ఈ ప్రశ్నలన్నీ. ఒక భయంకరమైనటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు గొప్ప గొప్ప సేవకుల మరణాలు మనం వార్తలు వింటూ ఉన్నాం? ఎందుకు గొప్ప గొప్ప దైవజనులు మరణిస్తూ ఉన్నారు? కొన్ని వేల మంది సేవకులు, మరి ఉత్తర భారతదేశంలో కొన్ని వేల మంది సేవకులు, దక్షిణ భారతదేశంలో కొన్ని లెక్కకు మించినటువంటి సేవకుల మరణాల వార్తలు మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క వార్త మనం వింటూ ఉన్నప్పుడు క్రైస్తవ సమాజానికి ఒక పెద్ద ప్రశ్నగా మనకు కనబడుతుంది. భయంకరమైనటువంటి ఈ యొక్క ప్రశ్నకు ఒక సమాధానాన్ని మనము వెతికినప్పుడే ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఇలా జరుగుతున్నాయని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఖడ్గమా నా గొర్రెల కాపరుల మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదునని దేవుడు యొక్క వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు ఆమోసు జకర్యాల ద్వారా ఈ యొక్క ప్రవచనం వ్రాయబడిందండి. అంత్య దినాల్లో జరగబోతున్నటువంటి ప్రతి సంగతిని వారు లిఖితం చేసి ఉంచారు. ఖడ్గం అంటే మరణానికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క సేవకులు, కాపరులు, సహకారులు, దైవజనులు ఎందుకు మరణిస్తున్నారంటే ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని వ్రాయబడింది. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము అని దేవుని వాక్యంలో వ్రాయబడిందండి. ఒకనాడు దేవుడు ఆ కాపరిని తీసివేస్తానని, ఆ యొక్క సంఘాన్ని చెదరగొడతానని
దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాటలు అంత్య దినానికి సాదృశ్యంగా ఉందండి. అంత్య దినాల్లో మనం ఉంటున్నామనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. అంత్య దినాల్లో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నామంటే దేవుని రాకడ సమీపంగా ఉందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, 8వ వచనంలో దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతునని, అంతేకాదు బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురని వ్రాయబడింది. అంత్య దినాల్లో ఉన్నప్పుడు శ్రమలు తప్పనిసరి. శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, శ్రమల్లో నుండి మనం వెళ్తున్నప్పుడు, శ్రమలు మనం దాటుతున్నప్పుడు, ఈ శ్రమల ప్రయాణంలో, ఈ శ్రమల ఒత్తిడిలో నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనం వేరు చేయబడతాం. దేవుని చేత మనము నా జనులని చెప్పేటువంటి వారుగా మనము ఆ గుంపులోనికి చేరబడతాం. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఏ గుంపులో మనం ఉన్నాం, ఏ గంపలో మనం ఉన్నాం, దేవుని వాక్యం మనల్ని సూటిగా హెచ్చరిస్తుంది. శ్రమల్లో మనం పరీక్షించబడతాం, శ్రమల్లో మనము పరిశీలన చేయబడతాం. మన స్థితి ఎలా ఉందో పరీక్షించబడుతుంది. అగ్ని వంటి శ్రమతో అది శుద్ధి చేయబడుతుంది. బంగారాన్ని శోధించినట్టు మనల్ని కూడా యెహోవా దేవుడు శోధిస్తూనే ఉన్నాడు. విశ్వాసంలో ముందుకు వెళ్తామా, లేదా విశ్వాసాన్ని మధ్యలోనే వదిలిపెట్టి దిగజారిపోతామా? విడవబడితే దేవుని ఎత్తబడే గుంపు నుండి మనము వేరు చేయబడతాం. ఒకవేళ దేవుని కొరకు విశ్వాసంలో ఇంకొక అడుగు ముందుకు వేయగలిగితే ఒకనాడు ఎత్తబడే గుంపులోనికి మనం చేర్చబడతామని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అయితే మనం చేయవలసిందల్లా ఏంటి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 21 వచనం నుంచి 35 వచనాలు మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ప్రార్థన చేయండి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఎందుకంటే ఇది చివరి కాలము. ఇంకా దేవుని సన్నిధిలో మనము నిర్విచారముగా ఉన్నట్లయితే, ఇంకా మనము ఆలోచన లేకుండా మనం ఉన్నట్లయితే, ఇంకా రక్షణ అనుభవం కనుక లేకుండా ఉన్నట్లయితే విడవబడతామని దేవుని వాక్యం క్షుణ్ణంగా తేటగా మనకు బయలుపరుస్తుందండి. 34వ వచనంలో ఒక మాట ఉంది, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవని పరిశుద్ధ గ్రంథంలో తేటగా వ్రాయబడిందండి. మనం చేయవలసిందల్లా కేవలం ఉగ్రత నుంచి తప్పించమని ప్రార్థన చేయాలి. దేవుని కృప కనికరం కొరకు అనుదినం ప్రార్థన చేయాలి. ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాము అంటే కేవలం దేవుని కృప మాత్రమే. అంతటి ధన్యత దేవుడు మనకిచ్చాడు. భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ ఈరోజు మనము చాలా సంతోషంగా భద్రతగా ఉన్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. అనుదినము దేవుని కృప కనికరం కోసం ప్రార్థన చేద్దాం. శ్రమల నుండి మన సంఘాన్ని భద్రపరచుకోవడం ప్రార్థన చేద్దాం. సంఘం చెదిరిపోకుండా సంఘ కాపరుల మరణం ఎంత భయంకరమైనటువంటిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువకు వెళ్ళక ముందు కూడా శిష్యులతో చెప్పినటువంటి మాట ఇదే, నేను కాపరిని కొట్టుదును, సంఘము చెదిరిపోవును, గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉంది దేవుని వాక్యంలో స్పష్టంగా. దేవుడు సంఘాన్ని చెదరగొడుతున్నాడు. ఎవరు మిగులుతారా చూద్దామని ఫిల్టర్ పెట్టాడండి. నీవు మిగులుతావా, విడవబడతావా, ఉంటావా, పారిపోతావా అని దేవుడు ఒక పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఆ టెస్ట్లో కనుక మనం పాస్ అయితేనే ఎత్తబడే గుంపులోనికి మనం చేరుతాము. రాకడ కొరకు సిద్ధపరచమని అనుదినం ప్రార్థన చేయాలి. ఆయన రాకడ అతి సమీపంగా ఉందని ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి సంఘటన మనకు సూచనగా కనబడుతూ ఉన్నాయి. విశ్వాస జీవితంలో అంతం వరకు నిలబడినప్పుడే ఆ యొక్క మహిమలోనికి, నిత్యత్వంలోనికి మనం అడుగు పెట్టేటువంటి వారంగా మనం ఉంటాం. మధ్యలో పడిపోయామా, నాశనానికి, అగ్నికి ఆహుతి చేయబడతాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, వేసవి కాలపు పండ్ల గంప అంత్య దినాలకు సాదృశ్యంగా ఉందని మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను. పెరికి వేయడానికి, తీసివేయడానికి, క్లీనప్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి యెహోవా దేవుడు ఆనాడు మనకు ప్రవక్తల ద్వారా హెచ్చరించినటువంటి లేఖన భాగాలు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుడు ఈ వాక్యమును ఆస్వాదించునుగాక. ఆమెన్.